ప్రపంచంలో అడ్వైస్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ లైఫ్ని షేర్ చేసుకునే వాళ్ళు ఒక్కరే ఉంటారు. ఈ ఎపిసోడ్లో నో రిలేటివ్స్, నో కాల్స్, నో నాయిస్, జస్ట్ ఇద్దరు మనుషులు, ఒక లైఫ్ని కలిసి నడిపించే డిసిషన్. స్వాతి, కూర్చో. స్వాతి, ఏంటి? ఈరోజు నో కాల్స్, నో మెసేజెస్, ఓన్లీ ఫ్లైట్ మోడ్. మరి ఏదైనా ఎమర్జెన్సీ అయితే? ఈరోజు మనకి మనమే ఎమర్జెన్సీ. ఓకే? ఓకే. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను చేస్తాను. నువ్వా? నీకొచ్చా చేయడం? హలో, చూస్తావు కదా. ఇది రౌండ్ దోశ కాదు, మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఇది ఇండియాకి యూనిటీ సింబల్. ఎవ్రీథింగ్ మిక్స్డ్, స్టిల్ వన్. ఇదా నీ వంట? ఇలా నా దోశ వేయడం నీ వల్ల కాదు, కానీ నువ్వు పక్కకు వెళ్ళు, నేను చేస్తా. ఈ రోజు లంచ్ కూడా నేనే చేస్తాను. వంట కూడానా? ఎస్. తినొచ్చా? బ్రహ్మాండంగా. నువ్వు వెళ్ళి ఫస్ట్ రెడీ అవ్వు. అరే, వెళ్ళు, నేను వెళ్ళు, వెళ్ళు, చేస్తా వెళ్ళు, కదా. వెళ్ళే. వెళ్ళు. చికెనా? టేస్ట్ చేసి చెప్తా నువ్వెంత బాగా చేసావో. సరే చెప్పు. కార్తీక్, నిన్నొకటి అడుగుతా, ఏమనుకోవుగా? 2 అడుగు, నేనేమనుకోను. యూ హ్యావ్ ఫుల్ యాక్సెస్. ఓకే? నన్ను పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా ఇది కరెక్ట్ డెసిషన్ అని ఆలోచించావా? ఫస్ట్ ఫ్యూ డేస్ ఎస్. రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పెక్టేషన్స్, ప్రెషర్ అన్నీ ఓవర్వెల్మింగే. కానీ రోజు రోజుకి నీ నవ్వు, నీ కోపం, నీ సైలెన్స్ అన్నీ అలవాటు కాదు, నెసెసిటీ అయిపోయాయి. ఇప్పుడు ఒకటే క్లారిటీ స్వాతి, నా లైఫ్లో నాయిస్ ఎంతున్నా నీ పక్కన సైలెన్స్ చాలు. లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తానంత ధైర్యం నువ్వంటే. నేను కూడా సేమ్ ఫీల్ అయ్యా కార్తీక్. పెళ్ళయ్యాక మా పేరెంట్స్కి నేను డాటర్నా లేదా నీకు వైఫ్నా అని కన్ఫ్యూజన్. కానీ నువ్వెప్పుడూ నన్ను అడ్జస్ట్ అవ్వు అనలేదు, కలిసి సాల్వ్ చేద్దామన్నావు. అది నాకు బిగ్గెస్ట్ సెక్యూరిటీ. ఇలాగే ఉంటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ఎంత
ఎంత కష్టం వచ్చినా నేను నిన్ను వదులుకోను కార్తీక్. మ్మ్. స్వాతి హ్మ్? స్వాతి మ్మ్. వెదర్ చాలా బాగుంది కదా. హా, ఫ్రెష్ ఎయిర్, నో సౌండ్స్, నో పొల్యూషన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్మ్. మ్మ్? కార్తీక్, ఆ? నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఇప్పుడా? నైట్ వెళ్దాం, అప్పుడు బాగుంటుంది. పక్క పక్కా. కార్తీక్, మ్మ్? ఈ లైఫ్లో అందరినీ సాటిస్ఫై చేయలేం కదా. మ్మ్. చేయలేం, బట్ హ్యాపీగా పెట్టగలిగితే అది చాలు. అప్పుడప్పుడు అనిపిస్తుంది కార్తీక్, అందరితో కరెక్ట్గా ఉండాలని ట్రై చేస్తూ నన్ను నేను మిస్ అయిపోతున్నా అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ అనిపించింది. రెస్పాన్సిబుల్ అవడంలో మనం హ్యాపీగా ఉండడం మర్చిపోతున్నామని. ఈ టెర్రస్ పైన కూర్చున్నప్పుడు ఈ విండ్ లాగా లైఫ్ కూడా ఫ్రీగా ఉండాలి అనిపిస్తుంది. ఫ్రీగా ఉండాలంటే ఫస్ట్ గిల్ట్ వదిలే స్వాతి. అందరితో కరెక్ట్గా లేను అన్న ఫీలింగ్ ఆపేయాలి. నిజం చెప్పనా, నువ్వు పక్కనున్నప్పుడు నాకు భయం ఉండదు. డెసిషన్స్ రాంగ్ అయినా ఎవరిని బ్లేమ్ చేయాలి అనిపించదు. ఎందుకంటే మనం డెసిషన్స్ కలిసి తీసుకుంటాం, రెస్పాన్సిబిలిటీస్ కూడా కలిసే. ఈ జర్నీలో మనం పర్ఫెక్ట్ కపుల్ కాదు, చాలా మిస్టేక్స్ చేశాం. పర్ఫెక్ట్ కపుల్ అవ్వాల్సిన అవసరం లేదు స్వాతి. మిస్టేక్ చేసిన తర్వాత కూడా మనం ఒకటే అని ఫీల్ అవ్వాలి. అండర్స్టాండింగ్ ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి, చాలు. మ్? హ్మ్. కార్తీక్, మ్. అందరికీ మనం ఎలా ఉండాలి అని ఒపీనియన్ ఉంటుంది. కానీ నాకు ఒకటి కావాలి, మ్. మనం ఎలా ఉండాలి అని మనమే డిసైడ్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఈ వరల్డ్లో అందరూ జడ్జెస్, కానీ మన లైఫ్కి జడ్జెస్ మన ఇద్దరం మాత్రమే. అవును, ఈ లైఫ్లో అందరినీ హ్యాపీగా పెట్టడం కష్టం. కానీ నువ్వు హ్యాపీగా ఉంటే నేను ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటా. అలాగే నువ్వు కామ్గా ఉంటే నా వరల్డ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. మ్యారేజ్ అంటే అందరికీ ఆన్సర్ ఇవ్వటం కాదు, లైఫ్లోకి వచ్చిన వాళ్ళకి ధైర్యం ఇవ్వటం.
సిరీస్లో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? మ్యారేజ్ అంటే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కాంట్రాక్ట్ కాదు, ఇద్దరు కలిసి డీల్ చేయాల్సిన బాండ్. మీ లైఫ్లో చాలా మంది ఉంటారు, కానీ మీ లైఫ్ని మార్చగలిగే వాళ్ళు ఒక్కరే. అడ్వైస్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ డెసిషన్ తీసుకోవాల్సింది మీ ఇద్దరే. అందుకే అందరినీ హ్యాపీగా పెట్టడానికి ట్రై చేయకండి. మీరిద్దరూ హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. అంతే కదా? హ్మ్. ఆ, స్వాతి, హ్మ్? రిలేటివ్స్ లేరు, నో ఫోన్స్, నో మెసేజెస్, హ్మ్. ఓన్లీ యూ అండ్ మీ. మరేంటి, మొదలెడదామా? ఒక్క నిమిషం బాబు. కెమెరామ్యాన్, కెమెరాస్ ఆఫ్. బాబు లైట్స్ మ్యాన్, కొంచెం లైట్స్. ఏ కార్తీక్, ఆగు. నేను ఆగను. చాలా రోజుల తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది. రే, ఆగమన్నా కదా. ఏమైంది? కార్తీక్, నో. ప్లీజ్ స్వాతి, ప్లీజ్ ప్లీజ్. ఓడి అమ్మ, వీడేంటి ఈ టైంలో? కార్తీక్, ఏమైంది? నువ్వు చీట్ చేసావు కదా నన్ను. చీటా? నో కాల్స్, నో గెస్ట్, ఓన్లీ యూ అండ్ మీ అన్నావు. అది మళ్ళీ ఇదేంటి? స్వాతి. బాబు కెమెరామ్యాన్, కెమెరా ఆన్ చేయి. లైట్స్ కూడా ఆన్. మళ్ళీ అంటే సీజన్ 2 స్టార్టా? సీజన్ 1 ఇంకా అయిపోలేదురా. ఏమన్నావు? నో ఫోన్ కాల్స్, నో మెసేజెస్, నో రిలేటివ్స్, ఓన్లీ యూ అండ్ మీ. మరేంటిది? మా ఫ్రెండ్ బంటి. ఒక్క నిమిషం, వీడితో కాల్ మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్. ప్లీజ్. సావ్. రే బంటి, చెప్పరా. రే కార్తిక్, ఏం చేస్తున్నావురా? టైం చూసావా? టైం కాదు మామ, యూట్యూబ్ లో మ్యారేజ్ రీల్స్ చూస్తున్నా. ఎమర్జెన్సీయా? నీ సింగిల్ లైఫ్ కి రిప్ చెప్దామని కాల్ చేశారా? లైట్స్ ఆఫ్ అయ్యాక హీరోలా ఫీల్ అయ్యావా? హీరోలా కాదురా, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ రా ఎదవా. ఫ్రీడమ్ ఎలా ఉందో చెప్పనే లేదు. నిన్నేరా మాట్లాడు. ఫ్రీడమ్ ఉంది షెడ్యూల్లో. ఓడి అబ్బా. ఆహా. రే, రిమోట్ నీ దగ్గరేనా లేదా మా చెల్లి దగ్గర? ఆబ్వియస్లీ మన దగ్గరే. ప్లీజ్. కోయ్ కోయ్ కార్తిక్. మరి సౌండ్ ఏంటమ్మా లోగా ఉంది? మా చెల్లంటే భయమా? భయం కాదు, సౌండ్ సరౌండింగ్ సిస్టమ్. అవునరా, మీ అత్తమ్మ ఎలా ఉంది? లొకేషన్ చేంజ్ అయినా నెట్వర్క్ ఫుల్. అమ్మా. ఓకే మామా, వన్ లాస్ట్ క్వశ్చన్. చెప్పరా, చెప్పు. ఇంతకీ హ్యాపీయేనా? చెప్పరా, నిన్నే. హ్యాపీ కదరా, సెటిల్. సరే ఎంజాయ్రా, కానీ నా టర్న్ వస్తే గనక నాకు కొన్ని టిప్స్ కావాలరా. షూర్గా ఇస్తావుగా? నీ మ్యారేజ్ లైఫ్ మొత్తం కాచి వడబోయాలరా. షూర్గా ఇస్తావుగా? ఇస్తారా? టిప్స్ సింపుల్ రా. నైట్ ఫోన్ రింగ్ అయితే మార్నింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. గెట్ రెడీ. అంటే ప్లీజ్. ముందు ముందు నీకే అర్థమైతలేరా, ఎందుకు తొందర? అంతే అంటావా? అంతే. రై, నువ్వు అర్జెంట్గా కాల్ ఎండ్ చేయకపోతే నేను వచ్చి నీ లైఫ్ ఎండ్ చేస్తాను అక్కడక. నువ్వు మారిపోయావురా, కచరా నా కొడక, లవ్ ఫుట్ నా కొడక. పెట్టే. అయిపోయింది, అయిపోయింది. ఏం చెప్పావురా?
నిన్ను సీజన్ 2లో కలుద్దాం. బాయ్. ఈ స్టోరీలో హీరోస్ విలన్స్ అని ఎవరూ లేరు. ఉండేది ఒక్కటే, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్. మ్యారేజ్ అంటే పర్ఫెక్ట్గా ఉండడమే కాదు, కలిసి నేర్చుకోవడం కూడా. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కాదు, ఎలా కరెక్ట్గా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఉంటే సరిపోతుంది, కోపం వస్తే ఒక్కరైనా తగ్గాలి. సైలెంట్ అయితే మాత్రం డిస్టెన్స్ పెరిగిపోతుంది. మిడిల్ క్లాస్ మ్యారేజ్లో లవ్ గట్టిగా కనిపించదు, కానీ డైలీ లైఫ్లో మాత్రం ప్రూఫ్ ఉంటుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి మూమెంట్స్ ఉంటే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్లో ఉన్నట్లే. ఇది మా కథ కాదు, మీ కథే అని చూపించాం. మా ఈ జర్నీలో ఉన్నందుకు మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్.